ఎవరి ముసుగు దొంగలు అనుకుంటున్నారా? నేనేనండి మీ స్మైలీ బాను వ్లాగ్స్. అయితే ఈరోజు మేము మామిడికాయల పచ్చడి పెడుతున్నాం అనమాట. పచ్చి మామిడికాయల పచ్చడి, నిల్వ పచ్చడి పెడుతున్నాం. దానికోసం అని చెప్పేసి మేమైతే మార్కెట్కి వెళ్ళి ఈ విధంగా మామిడికాయలు అయితే దగ్గరుండి కట్ చేయించుకొని, సెలెక్ట్ చేసుకొని దగ్గరుండి కట్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చేసామన్నమాట. తర్వాత మేము ఎన్ని కిలోల మామిడికాయ పచ్చడి పెట్టినాము, ఎంతమంది పెట్టుకున్నాము, అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపినాం అనేది మీకు ఫుల్ బ్లాగ్ అయితే వస్తుంది. ఇదైతే మాత్రం జస్ట్ నేను మీకు చూపించాలి ఏమేమి చేస్తున్నాం అనేది మొత్తం కూడా ఈ వీడియోలో జస్ట్ అక్కడక్కడ చూపిస్తున్నా. మీకు ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా ఈరోజు నైట్ కానీ రేపు ఈవినింగ్ కానీ ఖచ్చితంగా అయితే వస్తుందండి. ఎందుకంటే నేను ఇంకా ఎడిటింగ్ చేయలేదు కాబట్టి ఒకవేళ వీలైతే ఈరోజే పోస్ట్ చేస్తాను, లేదంటే రేపు ఖచ్చితంగా అయితే మామిడికాయ పచ్చడి, నిల్వ పచ్చడి వీడియో అయితే వస్తుంది. మీలో ఎంతమంది మామిడికాయ నిల్వ పచ్చడి పెట్టేసి ఉంటారు? అందరూ పెట్టేసి ఉంటారు నాకు తెలిసి. నేనే లాస్ట్ ఈ విషయంలో అయితే, ఎందుకంటే పోయినసారి అయితే తొందరగా పెట్టామండి. ఈసారి కొందరు ఊర్లోకి వెళ్ళడం వల్ల అందరం కలిసి పెట్టుకుందాం అనుకున్నాం కాబట్టి అందరూ వచ్చేదాకా వెయిట్ చేయాలి కాబట్టి అందరు వచ్చిన తర్వాత మేమైతే ఈరోజు మంచిగా ఉందని పెట్టేసుకున్నాం అనమాట. అసలు ఎన్ని కిలోలు, తర్వాత ఎంతెంత పడింది, అసలు ఏంది మొత్తం ఫుల్ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. మొత్తానికి అయితే మామిడికాయ పచ్చడి అయితే సూపర్ టేస్టీగా కుదిరిందండి. అందరివి కూడా నేనే పెట్టాను అనమాట. నా స్వహస్తాలతో నేను ఎన్ని కేజీల పచ్చడి పెట్టాను చూడాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మొత్తానికైతే మామిడికాయ పచ్చడి మేము కూడా పెట్టుకున్నాం. లేట్గా అయినా సరే లేటెస్ట్గా వచ్చి పెట్టేసుకున్నాం అనమాట. ఇక్కడైతే సుగుణక్క ఉప్పు చూస్తుంది, ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు అయితే కలుపుతుంది. మొత్తానికి జాడీలకైతే మొత్తం పచ్చడి పెట్టేసిన తర్వాత ఆ బొగానిలో ఇంత వేడి రైస్ వేసుకొని అందరం కలిసి కూర్చొని ఒక్కొక్క ముద్ద తిన్నామండి. సూపర్గా కుదిరిందనమాట. మీకైతే లాంగ్ వీడియో అయితే వస్తుంది. అప్పటి వరకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.